ఈరోజు మనం ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రక్తహీనతను మరియు కీళ్ళ నొప్పులు బ్యాక్ పెయిన్ తగ్గించేటటువంటి లడ్డు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. వాటికి కావాల్సినటువంటి పదార్థాలు: వేడి నీటిలో నానబెట్టినటువంటి అంజీరా, బాదం పప్పు, పల్లీలు, తేనె, ఖర్జూరం, నువ్వులు. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేయించి ఫ్రై చేసుకుందాం. పల్లీలలో ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నాయండి. ఇవి నానబెట్టుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. పల్లీలన్నీ బాగా ఫ్రై అయినాయండి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ బాదం పప్పు రోజు నానబెట్టుకొని తినటం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అంతేకాకుండా బాదం పప్పు క్యాన్సర్ నివారణకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కూడా పెరగకుండా ఉండటానికి ఈ బాదం పప్పు బాగా ఉపయోగపడుతుందండి. కాబట్టి బాదం పప్పు నానబెట్టుకొని తినడం చాలా మంచిది. పప్పు కూడా బాగా ఫ్రై అయినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిదండి. నువ్వుల్లో కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల పటిష్టానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది రోజు మనము ఆహారంలో భాగంగా రోజు ఒక లడ్డు వేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎటువంటి రోగాలను కూడా పరిచయం చేస్తుంది. తర్వాత నువ్వుల్లోనే ఖర్జూరం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. విత్తనం చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఖర్జూరం అంతా బాగా ఫ్రై అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవి బాగా చల్లారినాయండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని పెట్టినటువంటి అంజీరా కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇలా కొద్దిగా మిక్సీ వేసిన తర్వాత కొద్దిగా తేనె వేసుకోవాలి. తేనె చూసుకొని వేసుకొని కలుపుకోవాలండి. అంతా రెడీ అయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి తీసుకొని లడ్డూలు చుట్టుకుందాం. ఇలా అక్కడక్కడ పల్లీలు నోటుకు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం దీంట్లో అంజీరా యూజ్ చేసామండి. అంజీరాలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉన్నాయండి. అంతేకాకుండా ఇది ఎక్కువ కొలెస్ట్రాల్ కరగటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇలా రోజు నానబెట్టి తీసుకోవటం వల్ల ఎముకలు కూడా దృఢంగా ఉంటాయండి. రక్తహీనత అనేది తగ్గుతుందండి. అంటే ఈ లడ్డూలో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారు కూడా రోజు ఈ లడ్డూను తీసుకోవటం చాలా మంచిదండి. దీనివల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు. వాత రోగాలు ఉన్నవారు, కీళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, రోజంతా నీరసంగా ఉన్నవారు రోజు ఈ లడ్డు తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. అంజీరా, నువ్వులు, పల్లీలు, తేనె అన్నీ యూజ్ చేసామండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మన షుగరు, బెల్లం ఇట్లాంటివి ఏమి యూజ్ చేయలేదు. ఇలాంటి లడ్డు రోజు ఒకటి తీసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిదండి. అంజీరా అంటే అందరికీ తెలియదండి. అంజీరా అంటే అరటిపండ్లు. ఈ కాయలు దొరికినప్పుడల్లా మనము ఫ్రై రూపంలో కానీ కర్రీ రూపంలో కానీ లేకపోతే అరటికాయలైనా కోసుకొని పండు మాగిన వంటి తీసుకొని తినొచ్చండి. హెల్త్కి చాలా మంచిది. ఇంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే అంజీరా లడ్డు రెడీ అయింది. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి.